రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నవంబర్ 28, 2024 గురువారం. ఈరోజు మన అంగళ్ళు మార్కెట్లో ధరలు ఎలా వెళ్తున్నాయి, అలాగే దిగుమతి ఎలా ఉంది, నిన్నటితో పోలిస్తే ఎటువంటి మార్పులు వచ్చాయనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. మన ఛానల్ని ఇంకా చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంక ఈరోజు మన అంగళ్ళు మార్కెట్లో వేలం పాటలు అయితే నిన్నట్లాగానే జరుగుతున్నాయి. అంటే అంత ఫాస్ట్గానే జరగట్లేదు, అంత స్లోగానే జరగట్లేదు, ఒక రకంగా అయితే జరుగుతున్నాయి. ఇంక ఈరోజు అంగళ్ళ మార్కెట్లో సూపర్ టాప్ వచ్చి 1350 రూపాయల వరకు వెళ్ళడం జరిగింది. 1350 రూపాయే. అంటే అంత క్వాలిటీ రకమైన కాయలు అయితే ఏం కాదు, ఒక రకమైన క్వాలిటీలు అయితే వచ్చాయి. ఇంక ఈరోజు ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఎలా ఉన్నాయనేది కూడా చూసుకుంటే, ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే 1000 పైన 1300 లోపల అయితే వెళ్తున్నాయి. అలానే సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే 850 పైన 1000 రూపాయల లోపల అయితే వెళ్తున్నాయి. 850, 900, 950, 60, 70, 80, 90, 1000 రూపాయల వరకు అయితే వెళ్తున్నాయి. ఇది ఈరోజు మన అంగళ్ళు మార్కెట్లో ప్రైజెస్ అనేటివి. సో ఇంకొక విషయం ఏంటంటే, రైతులందరూ కూడా పంటను తీసుకొచ్చేటప్పుడు, పొలాల నుంచి తీసుకొచ్చేటప్పుడు మార్కెట్లోకి చాలా జాగ్రత్తగా తీసుకోరండి. ఎందుకంటే మంచు అనేది పడుతూ ఉంటుంది కాబట్టి, నైట్ కావచ్చు, తెల్లవారుజామున కావచ్చు. సో మంచు కాయలు అనేటివి ఉంటాయి, వాటికి రేట్ అయితే తక్కువగా పోతాయి. ఇది అందరికీ తెలుసు రైతన్నలకు కూడా, కానీ ఒకసారి అయితే గుర్తు చేస్తున్నాను అంతే. సో ఇలా జాగ్రత్తలు తీసుకొని రావడం వల్ల కాయ అనేది కొంచెం రేటు పోయినా అది కూడా మనకి యూజ్ అవుతుంది కదా, అది కూడా కొంచెం మనకైతే డబ్బు అయితే వస్తుంది కదా. సో అందుకని చెప్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.